హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ఎవడో అవహేళన చేస్తున్నాడని మనం వాడిని తిట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మూఢనమ్మకాలను వదిలేద్దామని హిందువుల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు మాట్లాడుతుంటే అవే మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతుంటే హిందూ మతం యొక్క గౌరవం కదా. तो फ्रिज में अब भोलेनाथ प्रकट हुए हैं, देखो सब आ रहे हैं, दर्शन कर रहे हैं. ठीक, जय बोलेगी. హిందూ మతాన్ని నమ్మే వ్యక్తులే మూఢనమ్మకాన్ని ఫాలో అవుతుంటే ఏమనాలి మనం? ఫ్రిడ్జ్లో శివలింగం ఒకటి కాదు, రెండు కాదు, మూడు అంట. అంటే ఆ పరమశివుడికి వేరే చోట స్థలం లేక మీరు కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టే ఫ్రిడ్జ్లోకి వచ్చి కూర్చున్నాడా? ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించి హిందూ మతాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులకి మీరు మరి కాస్త ఊతం ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రీసెంట్గా మన సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో అనుకుంటా మేబీ, అక్కడ ఒక ఫ్రిడ్జ్లో శివలింగం వెలిసింది అంటూ స్వయాన శివుడే ఇక్కడ కొలువై ఉన్నాడు అంటూ పూజలు చేయడం మొదలుపెట్టారు అమ్మలక్కలంతా చేరి. కొంతమంది మగాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వీడియోలు చూస్తారు. అంటే పిచ్చి ఏ రకంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హిందువులు ఇప్పటికే కొన్ని మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారు. వాటిని వదిలేయాలి, సైన్స్ని నమ్మాలి అని చెప్పి కొంతమంది మేధో సంపత్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు, శక్తులు సమూహాలుగా ఏర్పడి హిందూ మతం మీద దాడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి హిందూ మతంలో తప్పుగా చూపించడానికి ఏమీ దొరకవు. కేవలం మూఢనమ్మకం అనేటువంటి ఒక పదాన్ని పట్టుకొని వేలాడతారు. ఎవడైనా వచ్చి బాబా అంటే వాడు కాళ్ళకి నమస్కరిస్తారు. ఎవడో ఒకడు దిక్కు మొక్కు లేని వాడు వచ్చి నేనే దేవుణ్ణి అంటే వీళ్ళు పూజలు చేస్తారు. మొన్న ఈ మధ్య తెలుగు స్టేట్స్లో ఎవడో వెలిసాడు అఘోరి అంట. వాడికి అసలు ఏం తెలియదు, కానీ వాడిని అఘోరి అని చెప్పి పూజలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఒకసారి ఆలోచించండి. హిందూ మతాన్ని వాడు అఘోరీగా ఉండి రక్షించాల్సిన అవసరం లేదు. మామూలుగా ఉండైనా హిందూ మతానికి ఏదైనా ప్రమాదం ఉంటే స్పందించవచ్చు, కానీ అఘోరి అనేటువంటి వేషం ఎందుకు కట్టాడు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం. సో ఇక్కడ ఈ శివలింగం ఫ్రిడ్జ్లో వెలిసింది అనే అంశం గురించి మనం మాట్లాడుకోవాలంటే కాస్తైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రపంచం మొత్తం ఎటువైపు పరుగులు పెడుతుంది. మనం నమ్ముకున్నటువంటి భగవంతుణ్ణి మనం పూజిస్తూ నీ నమ్మకం నీ మనసులో ఉంటే చాలు. అంతేగాని ఇట్లాంటి పిచ్చి శాఖలు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నన్ను హిందూ కాదని ట్రోల్ చేశారు మీరు. నేను పక్కా హిందూనే. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే తెలుస్తుంది. హిందూ మతం కోసం కొట్లాడడంలో ఇది కూడా ఒక పాయింట్ అని నేను అనుకుంటా. ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రిడ్జ్లో శివలింగం ఏంటంటే మరీ సిల్లీగా దేవుడికి ఎక్కడా స్థలం లేనట్టు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆ మోహన్ బాబు తీసిన శివశంకర్ సినిమాలో ఆయన ఏదో సన్యాసి వేషం కడతాడు. బ్రహ్మానందం గారు ఒక టవల్ తీసి ఆయన వేసుకున్నటువంటి కాషాయం టవల్ని ఇట్లా ఇసిరితే అది పోయి ఒక మైలు రాయి మీద పడుతుంది. ఆ మైలు రాయి మీద పెడితే అది గాలికి ఎగిరిపోకుండా ఆయన రాయి పెడతాడు. వెంటనే ఇంకొకళ్ళు వచ్చి దేవుడిని పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ ఒక 100,000 మంది పోగొడతారు. అంటే ఆ సినిమాలో సైతం హిందువుల్లో ఉన్నటువంటి ఒక అంధభక్తిని మూఢభక్తిని చూపించే ప్రయత్నం చేశారు. ఒరే బాబు, మేము లైఫ్ టైం మీలో అంధభక్తి మూఢభక్తి ఉందని చెప్తా ఉన్నాం, ఎందుకు మారరా అని ఎదుటోడు మనల్ని ట్రోల్ చేయటం ఏంటి? మనకు తెలీదా? సకల విద్యలు పుట్టింది హిందూ మతం నుంచే అని చెప్పుకుంటున్నాం. మనం ఈ మూఢభక్తిని మాత్రం వదలలేకపోతే ఈరోజు మీరు చేస్తున్న వైద్యం, విద్య, అంతరిక్షంలోకి పంపిస్తున్న రాకెట్లు, గాల్లో ఎగురుతున్న విమానాలు, రాస్తున్న లెక్కలు, చేస్తున్న పనులు అన్నీ హిందూ మతానికి మూలాలే అని ప్రపంచ దేశాలు చెబుతూ ఉంటే, ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలైనటువంటి ఇస్లాం కంట్రీస్ కూడా భారతదేశాన్ని పొగుడుతూ ఉంటే ఇంకా మీరు ఇలాంటి ఒక భక్తిలో మునిగిపోయి ఉన్నారంటే ఏం చెబుదాం? ఎవడో ట్రోల్ చేస్తున్నాడని మనం ఫీల్ అయ్యే కంటే ముందు మనలో ఉన్న పొరపాటు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కదా. పైగా ఈరోజు హిందూ మతాన్ని టార్గెట్ చేసే ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. వచ్చారండి శివలింగం అంట, ఫ్రిడ్జ్లో వెలిసిందంట, డోర్ వేసి కరెంటు తీసేయండి, శివలింగం ఎంతసేపు ఉంటారో చూద్దాం. అంటే మీరు చేసే పిచ్చి పనుల వల్ల హిందూ మతానికి చెడ్డ పేరు. హిందువుని అని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారంటే ఇలాంటి పిచ్చి పనులు. జంతు బలు లేవకుండా, జంతు బలి ఇస్తే అమ్మవారి శాంతించిందంట. అసలు అమ్మవారు నేను జంతు బలి కోరిందా? ఏ గ్రంథంలో ఉందయ్యా జంతు బలి ఇవ్వాలని? జంతు బలి ఇస్తేనే అమ్మవారు ఇతని కోరికలు తీర్చిద్దంట. అమ్మవారు ఏమన్నా మార్కెట్లో నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు ప్రోడక్ట్ ఇస్తా అన్నట్టుగా ఏమన్నా వ్యాపారం చేస్తున్నావు అమ్మవారితో? ఎందుకా ఇలాంటి మాటలు? మీరు అమ్మవారిని బ్యాడ్ చేస్తున్నారు, దేవుణ్ణి బ్యాడ్ చేస్తున్నారు. దేవుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు భక్తితో ఆయన్ని ఆరాధిస్తే నీకు కావాలనుకున్నది చేసేటువంటి శక్తి ఉన్నటువంటి దైవం, కనిపించినటువంటి ఒక అపురూపమైనటువంటి శక్తి, దాన్ని మీరు తప్పుగా ప్రాపకాండ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తూ ఒంటి మీదకి దేవుడు వచ్చేసాడని ఎగురుతున్నారు. నీ ఒంటి మీదకి దేవుడు వస్తే నువ్వు అలా ఉంటావా? అంటే కొంతమంది కోపం రావచ్చు, అంటే పూనకు వస్తుందిగా బ్రదర్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
పూనకం అనే దాని మీద నాకు సరిగా ఐడియా లేదు. పూనకం అనేది నేను ఎందుకో నమ్మను. చుట్టూ ఉన్నటువంటి సంగీత వాయిద్యాలు, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ అవన్నీ చూసిన తర్వాత వీళ్ళు దానికి పరవశించిపోయి నాట్యం చేస్తూ ఉంటారు. దానికి దేవుడు వచ్చాడు అనేటువంటి ఒక పేరు పెడతారు. దేవుడు నాకు తెలిసి ఎవరు ఒంటి మీదకి రాడండి. ఎందుకంటే దేవుడు వచ్చేటువంటి గొప్ప కారణ జన్ములు ఈ కలియుగంలో ఎవడు లేడు. నేను ఎందుకు చెప్తున్నానేనండి, నేను పక్కా హిందూ అయినా దేవుణ్ణి మాత్రమే నమ్ముతా, మూఢనమ్మకాలను నమ్మను. దేవుణ్ణి ఒంటి మీద పెట్టుకోగలిగేటువంటి కారణ జన్ముడు ఈ భూమి మీద ఈ కలియుగంలో లేడు. ఒకప్పుడు ఉంటే ఉన్నారా, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతాయుగంలో. ఇప్పుడు లేరు. అప్పుడు వాళ్ళంతా కృతాయుగంలో దేవుళ్ళు రాక్షసులు, ద్వాపరయుగంలో కృష్ణుడు, రాముడు, వీళ్ళు త్రేతాయుగంలో రాముడు. మరి ఈ కాలంలో అంత గొప్ప వ్యక్తులు ఎవరున్నారని దేవుడు వచ్చి నీకు కనపడతాడు? దేవుడు వచ్చి మళ్ళీ వీళ్ళకి కనపడాలంట. కొంతమంది మరీ పిచ్చిగా దైవ దర్శనం కోసం నేను ఏవేవో చేస్తున్నాను. దైవ దర్శనం నీకైతే నువ్వు ఉంటావా? దేవుడు వచ్చి నీ ముందు నిలబడితే నీకు ఇంకుంటుందా? వైకుంఠమే. దేవుడిని నువ్వు ఎప్పుడు చూడగలవు? మోక్షం పొందినప్పుడు చూడగలవు. దేవుడితో నువ్వు ఎప్పుడు మాట్లాడగలవు? చనిపోయిన తర్వాత. నిజంగా నీకు మోక్షం లభిస్తే, నువ్వు పుణ్యాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే, అప్పుడు దేవుడు నీకు మోక్షం ప్రసాదిస్తే అప్పుడు కనపడతాడు. ఇంకెట్లా చూస్తాం? మన పురాణాల ప్రకారం, మన హిందూ మత గ్రంథాల ప్రకారం దేవుడిని ఎప్పుడు చూడగలవు? అప్పుడే చూడగలవు. మరి నరకానికి పోతే దేవుడిని చూడలేవు, యముడిని మాత్రమే చూడగలవు, యమభటులను మాత్రమే చూడగలవు. మరి నీ శిక్షలన్నీ అనుభవించేది ఎప్పుడు? మళ్ళీ నువ్వు స్వర్గానికి వెళ్ళేది ఎప్పుడు? సో ఇక్కడ మరీ ఫూలిష్గా, సిల్లీగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ దేవుడు నేను చూసే, దేవుడు కనిపించాడు, నాకు కల్లో కనిపించాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు. సరే, మేబీ కల్లో కనిపించాడు అంటే ఏమన్నా కొద్దిగా నమ్మశక్యం ఏమో, చెప్పలేము అది. ఎందుకంటే మన పాతకాలం నుంచి, తాతల తండ్రుల కాలం నుంచి ఉంది కాబట్టి ఏదో ఒక వాక్కు వినిపిస్తుంది కల్లో అని అంటారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. మా ఇంట్లో కూడా ఈ మధ్య ఫ్రిడ్జ్ చిన్న రిపేర్ వస్తే ఐస్ గడ్డ కడుతుంది. ఎంత ఉందో మా ఇంట్లో, అంత ఉన్నది మొత్తం ఇక దేవుడు అని అనుకోవాలా? ఫ్రిడ్జ్లో డీప్లో ఏం పెట్టేది కూడా కావట్లేదు. ఇంత గడ్డ కట్టుంది డీప్లో మాది. ఏం జరుగుతుంది ఈ దేశంలో? పిచ్చిని తెలుగు ఆవిడ కూడా, ఒక ఆవిడ 3 శివలింగాలు వచ్చాయంట ఫ్రిడ్జ్లో డీప్లో. ఆ వీడియోలు తీసి ఇంకో శివలింగం వచ్చింది, స్వామి దర్శనం ఇక్కడ అయిందని బొట్లు పెట్టి ఏదో పూజ చేస్తూ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ నమ్మకం మీ వరకే పరిమితం. నువ్వు దేవుడు వెలిసాడని అనుకున్నావు, అది నీ పిచ్చి. నీ ఫ్రిడ్జ్లో దేవుడు వెలవడానికి ఫ్రిడ్జ్లో దేవుడికి ఎక్కడ పని లేదా? ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఈరోజు చాలా మంది హిందువులు క్రైస్తవుల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మతంలో వాళ్ళు చేస్తున్నటువంటి వింత చేష్టలు, పిచ్చి పెట్టినట్టుగా అరవడం, హచ్ చేయబెడితే డామ్ అని పడిపోవడం, లేదంటే దేవుడు నాకు కనిపించాడు జయమన్నాడని చెప్పడం, పాస్టర్లు చెప్పేటువంటి మాటలు, చర్చిలో జరిగేటువంటి రకరకాల విన్యాసాలు చూసి వాళ్ళని ట్రోల్ చేస్తుంది. మరి హిందువులను ఎందుకు ట్రోల్ చేస్తున్నారయ్యా అంటే ఇందుకని. సో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటే హిందూ మతం యొక్క ఔన్నత్యం మరి కాస్త పెరుగుతుంది. దేవుడు ఉన్నాడు అని చెప్పేది ఎందుకు అంటే, దేవుడు ఉంటే క్రమశిక్షణ, భయం ఉంటుంది, విచ్చలవిడితనం పెరగకుండా ఉంటుంది. దేవుడు ఉన్నాడనే నమ్మకమే మనల్ని మంచిగా బ్రతికేలాగా చేస్తుంది. దేవుడు నిజంగా ఉన్నాడు అనే నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒక. నమ్మండి, తప్పు కాదు, కానీ ఆ నమ్మకాన్ని మూఢనమ్మకం చేయొద్దు. ఏదో ఒకటి మీరు ఏ దేవుడిని నమ్మండి. స్పిరిచువల్ మూమెంట్ ఏదైనా అవ్వచ్చు, ఎనీ గాడ్. దేవుడు మీ నమ్మకం. మీరు యేసుని నమ్మినా, అల్లాహ్ని నమ్మినా, రాముడిని నమ్మినా, అది మీకు మంచి చేయాలి, మరో నలుగురికి మార్గం చూపించాలి. అంతేగా మీరు నమ్ముతున్నటువంటి మతం మరో నలుగురిని మూర్ఖుల్లాగో, లేదా మరో నలుగురిని ఈ మతం మీద దాడి చేసేలాగా తయారు చేయదు. దయచేసి నేను కోరుకునేది ఇదే. ఈరోజు ఈ వీడియోలు 2 చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. అరే, హిందూ మతం యొక్క గొప్పతనం ఏనాడు పుట్టిందో తెలియదు. భూమి పుట్టినప్పుడు పుట్టిన మతం, ఆది అంతం లేనటువంటి మతం. ప్రపంచం మొత్తం కళ్ళు తెరవక ముందే భారతదేశంలో హిందూ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులు, గొప్ప గొప్ప శక్తులను కనిపెట్టినటువంటి మతం. హిందూ మతంలో ఉన్నటువంటి దాన గుణం, హిందూ మతంలో ఉన్నటువంటి ప్రేమ, జాలి, దయ, త్యాగం, ఇవన్నీ కూడా ప్రపంచానికి దారి చూపించేటువంటి పదాలు. త్యాగం అనే పదం హిందూ మతం నుంచే పుట్టింది. వీరత్వం కూడా హిందూ మతం నుంచే పుట్టింది. దానం అనే పదం కూడా హిందూ మతం నుంచే వచ్చింది. పదాలు ఎక్కడి నుంచి వచ్చాయని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ పదాలు ఎట్లా వచ్చాయో మనకైతే తెలియదు, కానీ ఆ దానం అనే పదం గుర్తురాగానే హిందూ మతంలో ఉన్నటువంటి, ఒక భారతంలో ఉన్నటువంటి కర్ణుడు గుర్తొస్తుంది. వీరత్వానికి, శౌర్యానికి అర్జునుడు, ధర్మానికి ధర్మరాజు. ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు మనకి హిందూ మతంలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి హిందూ మతాన్ని చీప్గా ఫ్రిడ్జ్లో శివుడు వెలిచాడని చెప్తావా? అలాంటి హిందూ మతాన్ని చీప్గా రోడ్డు పక్కన పడేసి ఉన్నటువంటి రాయిని దేవుడు అని చెప్తావా? రాయి దేవుడు అవ్వచ్చు, ఎప్పుడు అవుతుంది? ఆ రాయిని మీరు తీసుకెళ్లి ప్రతిష్ఠించి పూజలు చేసి పూజించినప్పుడు అది దేవుడు అవుతుంది. అంతే తప్ప మీరేదో స్వతహాగా మీరు మీ బ్రతుకు తెరువు కోసం చేసుకున్నటువంటి ఏర్పాట్లండి ఇవన్నీ. దయచేసి ఎవరు నమ్మొద్దు. హిందూ మతంలో ఎలాంటి మూఢనమ్మకాలు అస్సలు తావేలేదు. మొత్తం పూర్తిగా కంప్లీట్గా తీసేసే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు తరాలకి హిందూ మతం అంటే ఒక గొప్ప మార్గం అనే విషయం అందరికీ తెలియాలనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్నా స్టూడియోస్.